బ్రేకింగ్ న్యూస్ యాదాద్రి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బృందావన్ ఫార్మా కంపెనీలో రియాక్టర్లు పేలిపోయాయి. భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 2 సెక్యూరిటీ గార్డులు, 4 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎల్లగిరి శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్, విజువల్స్ లో చూస్తున్నట్టుగా అక్కడ భారీ పేలుడు సంభవించింది. ఆ ధాటికి ఇటు భవనాలు కూడా తునాతునకలైపోయాయి. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ భారీ పేలుడుతో ఉలిక్కిపడింది. ఒకసారిగా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి శివార్లో ఉన్న బృందావన్ ఫార్మా కంపెనీలో 2 రియాక్టర్లు అణుబాంబుల్లో ఒక్కసారిగా పేలిపోవడంతో పరిసర ప్రాంతాలు కుదేలైపోయాయి. భారీ శబ్దాలతో చోటు చేసుకున్న ఈ పేలుళ్లు స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. పెద్ద పెద్ద బాంబులు పేలినట్లుగా శబ్దాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికి 3000 నేను అట్లకెళ్ళి వస్తుంటే. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ మధుసూదన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద సమయంలో కంపెనీలో మొత్తం 11 మంది ఉద్యోగులు ఉన్నట్లుగా డీఎస్పీ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఫైర్ సిబ్బంది దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. చౌటుప్పల్ ప్రాంతంలో తరచూ ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లు పేలుళ్లు జరుగుతూ ఉండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటే అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కంపెనీ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కనీస భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ ప్రమాదానికి కారణమని కార్మికుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగితే బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ స్పాట్ నుంచి అందిస్తారు. అశోక్, ఈ రియాక్టర్లు పేలిపోవడానికి గల కారణాలకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తిక్, చౌటుప్పల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దాదాపు 100కు పైగా ఉన్నటువంటి ఫార్మా కంపెనీలో అసలు మెడిసిన్స్, డ్రగ్స్ ఉత్పత్తి అవుతున్నాయా లేకపోతే ఇక్కడ అణ్బాంబులను తయారు చేస్తున్నారంటే వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు చూస్తే మెడిసిన్స్ ఉత్పత్తి అవ్వడమేమో కానీ మనుషుల ప్రాణాలు, అందులో పనిచేస్తున్నటువంటి కార్మికుల ప్రాణాలు తీసే కర్మాగారాలుగా మారాయని చెప్పేసి కూడా మనకి ఇక్కడ విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఎంత భయానకమైనటువంటి వాతావరణం ఉందో ఒకసారి చూసుకోవచ్చు. ఇది డి బ్లాక్, ఈ బ్లాక్ లో నిన్న రాత్రి జరిగినటువంటి 8 గంటలకు జరిగినటువంటి ప్రమాదంలో చూసుకున్నట్లయితే మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఫస్ట్ ఫ్లోర్ కూడా మొత్తం తునాతునకలైపోయి పెద్ద పెద్ద పిల్లర్లు మనం చూసుకున్నట్లయితే మన చేయి లా ఉన్నటువంటి ఐరన్ రాడ్లతోటి నిర్మించినటువంటి పిల్లర్లు కూడా పూర్తిగా ఎగిరి 100 మీటర్ల దూరం పడ్డాయంటే ఏ స్థాయిలో పేలుడు జరిగిందో అప్పుడు ఆ పేలుడు సమయంలో కార్మికులు ఒకవేళ అందులో ఉంటే పరిస్థితి ఏందనేది కూడా ఊహించుకుంటేనే భయంగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద బండరాళ్లతో పాటు ఆ గోడలు కావచ్చు, పిల్లర్స్ కావచ్చు, పూర్తిగా 2 రియాక్టర్లు పేలాయని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం 4 రియాక్టర్లు పేలినట్టు కూడా మనకైతే కనిపిస్తుంది. ఆ రియాక్టర్ల పేలుడు దాటికి ఐరన్ బీమ్స్ తో పాటు పిల్లర్లు, ఆ పక్కన ఉన్నటువంటి గోడలు కూడా ఎగిరి వచ్చి దాదాపు 50 నుంచి 100 మీటర్ల దూరం పడ్డటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందుగానే ఆ అలారం ఏదైతే రియాక్టర్లో సాంకేతిక లోపం తలెత్తిందని చెప్పేసి అలారం అలర్ట్ చేయడంతో కార్మికులు, అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు వెంటనే అప్రమత్తమై సుదూరంగా దాదాపు 100 మీటర్ల దూరంలో నిల్చోవడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పి చెప్పుకోవచ్చు. కాకపోతే ఇందులో ఇంకా 11 మంది కార్మికులు ఫస్ట్ బ్లాక్ లో కార్మికులు ఉన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళని అప్రమత్తం చేసే లోపే జరగాల్సినటువంటి నష్టం జరగడం, పేలుడు సంభవించడంతో మొత్తం 6గురికి గాయాలైనట్టు తెలుస్తుంది. అందులో పనిచేస్తున్నటువంటి నీరజ్ తివాన్ తో పాటు అరుణ్ రామ్, కోంబ్లేష్ పాండే తో పాటు ఇక్కడ మంటలు రియాక్టర్లు పేలిన తర్వాత మంటలు ఎగిసిపడుతున్నాయని చెప్పి సమాచారం అందుకున్నటువంటి నేపథ్యంలోనే చౌటుప్పల్తో పాటు రామన్నపేట నుంచి కూడా 2 ఫైర్ ఇంజన్లను తీసుకొచ్చి మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో మెడిసిన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కెమికల్స్ వాసన ఇప్పటికీ మనం ఇక్కడ నిల్చున్నాం. నిన్న రాత్రి 10 గంటలకు ప్రమాదం జరిగితే
ఇప్పుడు కూడా ఊపిరాడనటువంటి పరిస్థితి, ఇంకా పొగ వస్తుంది. అయితే రామ్ నర్సయ్య అని చెప్పేసి ఫైర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ కూడా అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోవడంతో చౌటుప్పల్ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. మరొక ఆరుగురు కార్మికులను కూడా ప్రస్తుతం అయితే చౌటుప్పల్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మొత్తం ఈ కంపెనీలో చూసుకున్నట్లయితే 15 ఎకరాల విస్తీర్ణంలో 6 బ్లాకుల్లో ఈ ఫార్మా కంపెనీ నిర్మించినటువంటి నేపథ్యంలోనే 140 మంది షిఫ్ట్ కి 140 మంది చొప్పున కార్మికులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం రాత్రి 10 గంటలకు జరిగినటువంటి సమయంలో కూడా 140 మంది కార్మికులు ఇందులో విధులు నిర్వహించాల్సి ఉన్నటువంటి సమయంలో అలారం అలర్ట్ చేయడంతో వాళ్ళంతా బయటికి పరిగెత్తడంతో పెద్ద ఎత్తున ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కంపెనీ బృందావన్ కంపెనీలోనే ఇది ఒకటే ప్రమాదం జరుగుతుందంటే ఇది పొరపాటే అనుకోవాలి. ఎందుకంటే చౌటుప్పల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చౌటుప్పల్ కావచ్చు, పోచంపల్లి కావచ్చు, బీబీనగర్ ప్రాంతాల్లో దాదాపు 100 నుంచి 120 వరకు కూడా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏ మాత్రం కూడా రక్షణ చర్యలు కావచ్చు, కార్మికుల ప్రాణాలని దృష్టిలో పెట్టుకోవట్లేదా అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి మనం ఇక్కడ పరిశీలిస్తే కనీసం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నిబంధనలు పాటించట్లేదు, రియాక్టర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనేది పరిశీలించాల్సినటువంటి ఉద్యోగులు, సాంకేతిక నైపుణ్యం ఉన్నటువంటి ఉద్యోగులు కూడా అందుబాటులో ఉండట్లేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ స్థాయిలో లోపభూయిష్టంగా ఫార్మా కంపెనీలు నిర్వహిస్తుంటే పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మిగిలినటువంటి అనుబంధ ఏదైతే శాఖలకు సంబంధించినటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో విజిట్ చేయట్లేరు అంటే కార్యాలయాలకు పరిమితమవుతారు. అసలు ఉద్యోగాలు చేయడం ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటారు తప్పిస్తే ఉద్యోగాలు కాదు కదా, క్షేత్రస్థాయిలో వచ్చి కనీసం పరిశీలన చేసేటువంటి అవకాశమే లేకుండా పోతుంది. కంపెనీలతోటి లోపాయకార ఒప్పందాలు పెట్టుకుని అన్ని సక్రమంగా ఉంటున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనం ఒకసారి విజువల్స్ లో పైన చూపిస్తున్నాం, రియాక్టర్లు పేలుడు దాటికి మొత్తం పూర్తిగా ఆ బిల్డింగ్ డి బ్లాక్ తో పాటు ఈ బ్లాక్ కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. ఇందులో రియాక్టర్లు సక్రమంగా ఉంటే, ఇందులో ఉన్నటువంటి మెషిన్స్ తో సక్రమంగా ఉంటే ఈ పేలుడు ఏ విధంగా సంభవిస్తుంది అనేది కూడా అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదృష్టవశాత్తు ఇందులో కార్మికుల ప్రాణాలకి ముప్పు లేదు కాబట్టి ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలకు, ఎందుకంటే పొట్ట చేతిన పట్టుకుని వివిధ రాష్ట్రాల నుంచి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్ తో పాటు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ నుంచి సుదూర ప్రాంతాల నుంచి 1000 కిలోమీటర్ల దూరం నుంచి కుటుంబాలను అక్కడ వదిలేసి, చిన్నపిల్లల్ని అక్కడ వదిలేసి కుటుంబ భారాన్ని మోయడంతో పాటు జీవనోపాధి కోసం ఇక్కడ వచ్చి అహర్నిశలు, ఎందుకంటే 8 గంటలు షిఫ్ట్ ఉండాలి కానీ 12 గంటలు పని చేపిస్తారు. ఇందులో కార్మిక మంత్రిత్వ శాఖ కూడా చట్టానికి తూట్లు పొడుస్తూ కూడా కార్మికుల్ని ఇక్కడ బానిసల్లాగా చేసి కూడా విధులు నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ స్థాయిలో లోపభూయిష్టంగా కంపెనీలు నిర్వహించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పోతున్నటువంటి కార్మికుల ప్రాణాలు కాపాడాలంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాల్సినటువంటి అవసరం ఉంది. కంపెనీలు కూడా రక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక్, రైట్ అశోక్, థ్యాంక్ యూ.